ఎస్ఓటి లక్ష్యం ఏమిటి, ట్యాపింగ్ పేర్ల ఎంపిక ఎలా జరిగింది, సీటు ప్రశ్నలకు ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు మౌనం, అధికారులకు చెప్పే ఆధారాలు ధ్వంసం చేసినట్టు వెల్లడి, ధ్వంసం చేసిందట. 8 గంటల పాటు విచారణ, రేపు మళ్ళీ రావాలని నోటీసులు. ఏందా ఆయనను విచారించేది, తీసుకుపోయి లోపడేసేదానికి? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లో ఒక అధికారిగా ఉండి దొంగ దొరికిపోయిండు ఆల్రెడీ. ఆయన కోసం తీవ్ర కసరత్తు చేసిరు, దేశం నుంచి ఇక్కడికి రప్పించారు, వేరే అమెరికాలో ఎక్కడ ఉంటే వీడికి రప్పించారు. ఈయనతోటి విచారణ ఏంది, లోపడేసినాక మొత్తం మాట్లాడేదానికి? వాళ్ళ తర్వాత రావాలన్నట విచారణ, తర్వాత తీసుకుపోయి లోపడేయండి ఫస్ట్. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు సిట్ అధికారుల ప్రశ్నలకు మౌనం దాల్చారు. సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత సోమవారం ఎట్టకేలకు ఆయన సిట్ ముందుకు వచ్చారంటూ వార్త ఉన్నది. వాళ్ళతోటి ఇట్లనే కాలయాపన చేస్తారు కథం గోవింద మంగళం అవుతుంది.